వెల్కమ్ బ్యాక్ టు ఇంకో హోమ్ టూర్ సిరీస్. ఇది మా అమ్మ వాళ్ళ పాత ఇల్లు అనమాట. ఇప్పుడు ఉంటున్న హౌస్ కన్నా ముందు 1 year బ్యాక్ దీంట్లో ఉండేవాళ్ళు. ఈ అపార్ట్మెంట్ కూడా మా డాడీయే కన్స్ట్రక్ట్ చేశారు. ఇందులో 12 ఫ్లాట్స్ ఉంటాయి. అందులో ఒక ఫ్లాట్లో ఉండేవారు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయినాక దాంట్లో పెంట్ హౌస్ తీసుకుని దాంట్లో డిజైన్ చేసుకున్నారు. ఇప్పుడు దాంట్లో ఉంటున్నారు. ఆల్రెడీ నిన్న హోమ్ టూర్ చూశారు కదా, అదే అనమాట ఆ హౌస్ది. ఇది నేను అక్కడి నుంచి చూపించాను, చూసారు ఒక బిల్డింగ్, అదే ఈ బిల్డింగ్. దాంట్లో 4th floorలో ఉండేవాళ్ళు అనమాట, 3rd floorలో. ఇది మెయిన్ డోరు, నార్త్ సైడ్ ఉండేది. సో మనకి తూర్పు వైపు కూడా ఇంకో డోర్ ఉందన్నమాట. సేమ్ దానికి దీనికి ఏం డిఫరెన్స్ లేదు. కాకపోతే అది పెద్దగా ఎందుకు కనబడుతుందంటే లైట్ కలర్స్ యూజ్ చేయడం ఒకటి, అట్లాగే ఈ బయట కారిడార్ ఏదైతే ఉందో ఆ స్పేస్ అది పెంట్ హౌస్లో ఉండటం వల్ల మనం బయట రూమ్ లాగా కట్టామన్నమాట. పూజ రూము, ఉయ్యాల అవన్నీ వచ్చినాయి. ఇక్కడ ఏంటంటే చిన్న కారిడార్ కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంచేసాం. ఇక్కడ 3 bathrooms వచ్చినాయి మనకి, అక్కడ 2 వచ్చినాయి. ఎందుకంటే 3rd bathroom ప్లేస్లో మనం కబోర్డ్ వాడాం. సో ఇంటీరియర్ చూసారు కదా, సేమ్ ఉంటుంది. ఫర్నిచర్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఒక సోఫా ఒకటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఈ టీపై కానీ డైనింగ్ టేబుల్ కానీ ఇవన్నీ సేమ్ ఉంటాయి. ఇంకా కలర్స్ ఏంటంటే అప్పుడు మా డాడీ కొంచెం బ్రైట్గా వేయించుకున్నారు ఆయనకి నచ్చినట్టు. కొత్త బిల్డింగ్లో ఏంటంటే నేను కూడా సెలెక్షన్ చేశాను ఇంటీరియర్ అదంతా కొంచెం లైట్ కలర్స్ ఉండేలాగా. ఇక్కడ వచ్చి మా డాడీ సెలెక్షన్ అనమాట, కొంచెం డార్క్ కలర్స్ తీసుకున్నారు. ఇక్కడ కూడా సింపుల్, క్లీనింగ్కి ఈజీగా ఉండేలాగా. ఓల్డ్ టైప్లో షో కేసులు ఉన్న కాడి నుంచి ఏంటంటే అవి పండగకి దులుపుకోవటం ఇవంతా కష్టం కదా. టీవీ ఉందా, 4 ఫోటోలు ఉన్నాయా, కింద స్టోరేజ్ ఏదన్నా న్యూస్ పేపర్లు లేదంటే డాక్యుమెంట్స్ పెట్టుకోవటానికి, ఏదో మా డాడీకి సంబంధించిన వైర్లు, బోల్ట్లు, నట్లు ఇలాంటివి పెడుతుంటారు. వాటి కోసం అనమాట స్టోరేజ్ యూనిట్లు. అంతకుమించి వేరే ఏమి ఉండవు దాంట్లో. కొన్ని ఖాళీగానే ఉన్నాయి, బట్ స్టిల్ ఏదో దేనికో దానికి పనికొస్తాయి కదా అన్నట్టుగా కొన్ని ఉంచారు అంతే. మినిమం స్టోరేజ్ ఉంది ఇంట్లో. చూసారు కదా, ఈజీ టు మెయింటైన్. అలాగే దీనికి సంబంధించి బడ్జెట్ ఏమైనా కావాలి అనుకుంటే ఇంటీరియర్కి సంబంధించి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి లాంగ్ వీడియోస్లో చూడండి. మేబీ ఒక 2-3 years బ్యాక్ ఉంటుంది ఇదే వీడియో. బడ్జెట్ ఎట్లా ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లో కొంచెం మార్పులు రావచ్చు, ఎందుకంటే మెటీరియల్ కాస్ట్ చేంజ్ ఉంటుంది కదా కొంచెం అటు ఇటుగా. కాకపోతే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఎంత ఏంటి అనేది. ప్రస్తుతానికైతే జస్ట్ ప్లాన్ అయితే చూడండి, హౌస్ ప్లాన్ ఎలా ఉందనేది. ఇక్కడ బాత్రూమ్ ఇచ్చారు. మన కొత్త ఫ్లాట్లో బాత్రూమ్ లేదు. ఈ బాత్రూమ్ ప్లేస్లో మనం కబోర్డ్స్ కట్టాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఈ రూమ్ కొంచెం చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడ చాలా విశాలంగా ఉంది, ఎందుకంటే అక్కడ ఉన్న కనపడుతున్న కబోర్డ్స్ మనం ఇక్కడ షిఫ్ట్ చేసాం. ఆ కబోర్డ్స్ని బాత్రూమ్ ప్లేస్లో పెట్టడం వల్ల బెడ్ కొంచెం అటు జరిగిందనమాట. సో అది కొంచెం విశాలంగా ఉంది ఆ ఇంట్లో బెడ్రూమ్ అనేది. అదర్వైజ్ మెజర్మెంట్స్ అనేవి సేమ్, డిఫరెన్స్ ఏం లేదు. విండోస్ కానీ అన్నీ సేమ్ ఉంటాయి. ఇంకోటి, ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అపార్ట్మెంట్, ఎందుకంటే మనం ఇక్కడ కొంచెం టేక్ తక్కువ వాడాము. అక్కడ వచ్చేసేసి కొంచెం హై క్వాలిటీ టేక్ డోర్స్ అవన్నీ కూడా ఎక్కువ వాడామన్నమాట. అట్ ద సేమ్ టైం బయట రూమ్ కూడా ఎక్స్టెండ్ అయింది. ఇంకా దాంట్లో ఫర్నిచర్, పూజ రూమ్ అవన్నీ ఉన్నాయి కదా. సో ఆ బడ్జెట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ హౌస్. మీకు ఏమైనా యూజ్ అవుద్ది అనుకుంటే ఒకసారి లాంగ్ వీడియో చూడండి. ఇంకోటి ఏంటంటే నేను ఎంత డిఫరెన్స్ వచ్చి ఉండొచ్చు ఈ 3 ఏళ్లలో 4 ఏళ్లలో అనేది కూడా కనుక్కుంటా. అప్పుడు నేను కొంచెం తక్కువ చెప్పాను బడ్జెట్. ఇది బయట బాత్రూమ్ కనపడుతుంది కదా, అది 3rd bathroom ఈ అపార్ట్మెంట్లో. కానీ అక్కడ మనం 3 bathrooms ఎందుకులే, ఆ బయట బాత్రూమ్ ఉంచుకొని లోపల తీసేద్దాం అన్నట్టుగా మనం అక్కడ 2 పెట్టుకున్నాము. ఇక్కడ ఏంటంటే మా డాడీ వుడ్ వర్క్ వాళ్ళతో ఇలాగ చిన్న చిన్న బోర్డ్స్తో హైడ్రాలిక్ ప్రెస్ పెట్టి ల్యాప్టాప్ పెట్టి వర్క్ చేసుకోవటానికో లేదంటే కాఫీ పెట్టుకోవటానికో అన్నట్టుగా చేయించారనమాట. కానీ అక్కడ ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఏదో మా డాడీకి వచ్చిన థాట్స్ అన్నీ అలా చేయించి పెట్టారు. మా పాప వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఓపెన్ చేసి దాని మీద బొమ్మలు పెట్టి తీస్తూ ఉంటుంది అంతే. అక్కడ ఏదన్నా ఆఫీస్ వర్క్ చేసుకునే వాళ్ళకి అయితే బాగుంటుంది ఇలాంటివన్నీ కూడా. నా వీడియోస్ కొంతమంది నాకు తెలిసి జాబ్ హోల్డర్స్ కూడా చూస్తున్నారు, అదర్ దాన్ హౌస్ వైఫ్లు. సో వాళ్ళు కూడా ఇలాంటిది ఏమైనా ఇంటీరియర్ చేయించుకుంటే ఇలాంటి ప్యానల్స్ పెట్టించుకోండి. బెడ్ సైడ్ కానీ అలాంటివి పనికి వస్తాయి. అంటే స్పేస్ ఆక్యుపై చేయకుండా ఉంటాయి, అవసరమైనప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇది మిర్రర్ పెట్టినాక మా మమ్మీ మొదలెట్టింది, బెడ్ ఎదురుగుండా మిర్రర్ ఉండకూడదు అని చెప్పి. సో యూసేజ్ తక్కువ అనమాట ఈ మిర్రర్ది. ఈ రూమ్ యూసేజే తక్కువ, మేము వస్తేనే తప్ప ఈ రూమ్లో ఎవరు ఉండరు. సో అలా ఇగ్నోర్ చేశారనమాట దాన్ని. ఆ రూమ్కి ఈ రూమ్కి మీరు ఈ హౌస్ని మీరు కంపేర్ చేసుకోండి. అది కొంచెం స్పేషియస్గా ఉంటుంది. ఏదైనా కలర్స్, ఇంకా మనం తీసుకున్న ఫర్నిచరు, మనం వాడే బెడ్షీట్తో సహా
ఆ ఇంపాక్ట్ ఉంటుంది స్పేస్ కోసం. ఇది బాత్రూము చూసారు కదా. ఇక్కడ బాత్రూమ్ ఏంటి, అక్కడ బాత్రూము ఆ పక్కన ఇంకో బాత్రూమ్ ఉంది. రెండింటికి మధ్యలో వెంట్ అనమాట. ఎందుకంటే ఈ బాత్రూమ్కి వెంట్ లేదు కదా, హాల్లోకి వస్తుంది కదా, హాల్లోకి వెంట్ పెట్టలేం కదా, అందుకని 2 బాత్రూమ్స్కి మధ్యలో వెంట్ ఇచ్చాము. దానికి వెనక సైడ్ బిల్డింగ్ బయటికి ఒక వెంట్ ఉంటుంది. ఇక్కడ పైన స్టోరేజ్ పెట్టుకోవడానికి ఒక చిన్న షెల్ఫ్ లాగా ఇచ్చారు. అలాగే ఇక్కడ కర్టెన్ రాడ్స్ వెంటనే డోర్స్, విండోస్, డోర్స్ అలా ఉన్నాయి కదా, ఆ రాడ్స్ పెడితే అంత బాగుండదని చెప్పేసి మా డాడీ ఏంటంటే ఆ న్యూడ్తోనే దాని మీద షీట్స్ అంటించి వాల్కి పెట్టించారనమాట. బ్లాక్ కలర్ది స్ట్రిప్ లాగా, గ్రానైట్ లాగా కనపడుతుంది. చాలామంది గ్రానైట్ అని అడిగారు, కానీ గ్రానైట్ అలాగా అంత ఈజీగా స్టిక్ అవుతుంది వాల్కి, ప్లెయిన్ వాల్కి. డబల్ డోర్ పెట్టుకున్నాము, స్ట్రెంత్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు. ఒక డోర్ అయితే సాయంత్రం చాలా లోపలికి ఓపెన్ అయిపోద్ది కదా, ఇలా ఓపెన్ చేసి పెట్టుకుంటే అసలు కుదరదు నడవడానికి. అలాగే ఈ ఆర్చ్ కూడా ఏంటంటే వుడ్తో చేయించారు, న్యూ వుడ్తో. చిన్న షెల్ఫ్ వచ్చేలాగా. సేమ్ డైనింగ్ టేబుల్ సేమ్, అక్కడిది ఇక్కడిది సేమ్. కర్టెన్స్ కానీ అన్నీ సేమ్. కొంచెం కబోర్డ్ కలర్స్ కానీ రూమ్ కలర్స్ కానీ కొంచెం బ్రైట్ కలర్స్ ఇక్కడ, అంతే. అదర్వైజ్ నీట్గా సర్దుకుంటే కలర్స్ ఎలా ఉన్నా కానీ ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు. నేను అది చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ ఏదో డార్క్ కలర్స్ వేసేసుకున్నాం, అయ్యో బాబోయ్ ఏదో అయిపోద్ది అని అనుకోక్కర్లేదు. నీట్గా సర్దుకుంటే ఇల్లు ఎట్లా ఉన్నా బాగుంటుంది. ఇక్కడ డోర్స్ చూసారు కదా, సింపుల్ డోర్స్ అక్కడతో కంపేర్ చేసుకుంటే. బట్ విండోస్ సేమ్ అనమాట. ఈజీ మెయింటెనెన్స్. వుడ్ విండోస్ అయిన కాడ నుంచి మనం దానికి పాలిష్ చేయాలి, కొంచెం ఎండలు అవి తగిలితే బయట నుంచి. ఇవైతే కొంచెం సింపుల్గా ఉంటాయి. ప్రైస్ కూడా చాలా వేరియేషన్ ఉంది. మనకి దగ్గరగా 4,000 5,000 ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది వుడ్కిను యూపీవీసీ విండోస్కి. వుడ్డే ఎక్కువ ఉంటుంది. వాటికి మళ్ళీ నెట్ డోర్లు అదనంగా ఇలా కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది. అలాగా ఇంకోటి స్లైడింగ్ డోర్స్ పెట్టుకునేటప్పుడు ఒక 8 feet కన్నా ఎత్తు స్లైడింగ్ డోర్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే వెదర్ చేంజ్ వచ్చినప్పుడు బెండ్ వచ్చేస్తుంది, వేరే ఏదైనా కొంచెం నార్మల్ మెటీరియల్ వాడితే కనుక. సేమ్ ఇక్కడ కూడా మిర్రర్ ఇచ్చారు, అక్కడ మిర్రర్ ఇచ్చారు. చూసారు కదా, మీకు సేమ్ అనిపిస్తుంది ఆ ఇల్లు ఈ ఇల్లు? సేమ్ అనిపిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ కిచెన్, డైనింగ్ టేబుల్ ఏరియా చూస్తే మీకు చాలా చిన్నగా అనిపిస్తుంది. ఎందుకో కూడా చెప్తాను, మీరే చెప్పండి మీకు ఎందుకు చిన్నగా అనిపించింది దానికి దీనికి అనేది కూడా చెప్పండి. చూసారు కదా, ఇక్కడ డైనింగ్ టేబుల్, ఇది కిచెన్. ఇది ప్రస్తుతం ఈ హౌస్ వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చాము. వాళ్ళు ఉన్న తర్వాత ఇప్పుడు సేల్ పెట్టాము, సేల్ కూడా అయిపోయింది. ఇక్కడ చూసారా మా మమ్మీకి చిన్న పూజా మందిరం. ఇప్పుడు కొత్త ఇంట్లో ఎంత పెద్ద పూజా రూమ్ కట్టించుకుందో, అందుకనే నేను మొన్న అన్నాను కదా, మా అమ్మది అంత ముందు ఇల్లు చాలా చిన్న పూజా మందిరం అని చెప్పి. చిన్న దాని నుంచి పెద్ద రూమ్కి వెళ్ళేటప్పటికి విగ్రహాలు కొని పెద్ద పూజలు చేస్తుంది మా మమ్మీ. కాకపోతే ఇది కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకునేది, చిన్నదైనా కానీ. ఇక్కడ ఏంటంటే పూజా మందిరం పక్కనే సింక్ వచ్చింది కదా, అందుకని కొంచెం హైట్లో గ్రానైట్ పెట్టారనమాట. వాటర్ ఏవి ఇటు స్పిల్ అవ్వద్దు అన్న వేలో. ఇక్కడ కిచెన్ ఫ్రీగానే ఉంటుంది, పర్వాలే. ఒక 2 people ఫ్రీగా అటు ఇటు తిరగటానికి ఉంటుంది. సింపుల్ కిచెన్ అని చెప్పొచ్చు. సింపుల్ అండ్ నీట్ కిచెన్. ఇది ఓల్డ్ మోడల్ స్టవ్ అనాలి. ఇక్కడ కూడా సేమ్ ఊరంతా కనెక్షన్స్ ఉందని చెప్పాను కదా, గ్యాస్ లైన్. బయట నుంచి మనకి ప్రతి ఇంటికి మీటర్ వస్తుంది. మనం సేమ్ కరెంట్ ఎట్లా వాడతామో గ్యాస్ కూడా అంత వాడితే బిల్ వస్తుంది అన్నట్టు. ఈ వుడ్ వర్క్ ఇదంతా కూడా మా డాడీ దగ్గరుండి చేయించుకున్నారు. ఎందుకంటే అపార్ట్మెంట్ అంతా కూడా మేము కంప్లీట్ ఓన్లీ కన్స్ట్రక్షన్ ఒకటే కాదు, ఇంటీరియర్, ప్రతి ఫ్లాట్ ఇంటీరియర్ చేయించి ఇవ్వటం అనమాట. మనకి విలేజ్లో ఏంటంటే జనరల్గా ఇంటీరియర్ కూడా చేయిస్తే తీసుకునేదానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు వరకు మా డాడీ కన్స్ట్రక్ట్ చేసినవి అన్నీ కూడా ఇంటీరియర్ చేయించే ఇచ్చారు. కాకపోతే ఇంటీరియర్ చేసే టైంలో ఏంటంటే వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ చూపిస్తారు. మనం ఇచ్చే మెటీరియల్ ఏది మనం చూపిస్తాం, దాంట్లో కలర్స్ చూస్ చేసుకోమని చెప్తాము. ఒకవేళ అదనంగా ఏదైనా ఎక్స్ట్రా మెటీరియల్ కావాలి, మాకు ఇంకొంచెం బెటర్ది కావాలి అనుకుంటే మటుకి మనం ఎంత ఎక్స్ట్రా అవుద్దో చెప్తాం, లేదంటే వాళ్ళని కూడా తీసుకెళ్తాం మెటీరియల్ చూస్ చేసుకునే టైంలో. ఒకప్పుడు అలా జరిగింది 1-2 ఫ్లాట్స్కి. బట్ మోడరేట్ మెటీరియల్ వాడతాం మనం. హై ఎండ్ మెటీరియల్ అంటే బడ్జెట్ పెరిగిపోతుంది కదా ఫ్లాట్స్కి. విలేజ్లో అంత హై బడ్జెట్ అంటే మనకి త్వరగా సేల్ అవుతుందో లేదో మనకు తెలియదు. అందుకని ఈ డైనింగ్ టేబుల్ కూడా చేయించింది మా కార్పెంటర్ అంకులే చేశారు. ఇది కూడాను
చిన్న స్టోరేజ్ యూనిట్ అక్కడ కూడా. ఇప్పుడు మా అమ్మకి కొత్తది చూసారు కదా, నిన్న బ్రాస్ యూనిట్ చూసి వావ్ సెపరేట్ బ్రాస్ యూనిట్ అన్నారు. కాదు, అది మొత్తం మా అమ్మకి ఇచ్చింది అదే యూనిట్. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా పైన కబోర్డ్లు ఇచ్చిన కాడి నుంచి అది ఓపెన్ చేయాలి, దాంట్లో ఏమేమో పెట్టి ఉంటుంది. అందుకని అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెడుతుంది అని చెప్పేసి అక్కడ స్టోరేజ్ తీసేశారు. ఇక్కడ బాల్కనీ రావటం వల్ల డైనింగ్ చిన్నగా వచ్చింది మనకి. అక్కడ బాల్కనీ అదే వాష్ ఏరియా ఇవ్వాల మనం అక్కడ సపరేట్గా, అంటే ఇక్కడ ఇవ్వాల, మనం తూర్పు వైపు ఇచ్చాము. మీకు చూపిస్తే అక్కడ యూటిలిటీ ఏరియా అని చెప్పి ఒక స్టాండ్ చేయించి చూపించాను కదా, అది వేరే సైడు కిచెన్కి బయట వైపు ఉంటుంది అటువైపు. ఈ బాల్కనీ కలవటం వల్ల ఏంటంటే అది డైనింగ్ చాలా పెద్దగా వచ్చింది, ఇది ఓకేగా వచ్చింది. బట్ ఆ టైంలో ఇది చాలా సరిపోయింది మా డాడీ వాళ్ళకి. ఈ క్లాత్స్ డ్రైయింగ్కి ఈ రోప్స్ ఎలక్ట్రికల్ స్టోర్లో దొరుకుతాయి అంట. మా డాడీ చెప్తారు ఇవి అసలు సాగవు, గట్టిగా ఉంటాయి. అలాంటి హుక్స్ తీసుకొచ్చి గట్టిగా టైట్గా బిగించుకుంటే ఏంటంటే మామూలు రోప్ కొంతమంది ఇప్పుడు అందరూ హ్యాంగింగ్వి వాడుతున్నారులేండి, హ్యాంగింగ్ డ్రైయర్స్ లాంటివి. బట్ ఎవరన్నా ఇలాంటివి ప్రిఫర్ చేస్తే ఈ వైర్ తీసుకొచ్చుకోండి, ఒకవేళ ఆరు బయట కట్టుకునే వాళ్ళు ఉంటే. వైర్ కూడా చాలా స్టిఫ్గా ఉంటుంది. ఈ హౌస్ టూర్ ఎలా అనిపించింది మీకు? ఈ హౌస్ బాగుందా, ఆ హౌస్ బాగుందా, లేదంటే రెండు బాగున్నాయా? ఒకవేళ రెండు బాగుంటే కామెంట్ చేయండి, ఒకటి బాగున్నా కామెంట్ చేయండి, బాగోపోయినా కామెంట్ చేయండి, ఏది నచ్చలేదనేది కూడా చెప్పండి. అలాగే ఇంకొక హోమ్ టూర్తో మేము ముందుకు వస్తాం. హోమ్ టూర్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకొక అపార్ట్మెంట్ జరుగుతుంది కదా, దాంట్లో ఫ్లాట్స్ చూపించడానికి ట్రై చేస్తాను. అందులో 1 BHK కూడా ఉంది ఒకటి స్పెషల్ది. మా ఊర్లో ఉన్న చిన్న చిన్న వింతలు చూపిస్తాను, మా డాబా మీద నుంచి ఎలా కనపడతాయో. ఇప్పుడు కట్టిన ఇల్లు కాదు అవి, పూర్వం ఎప్పుడో కట్టిన ఇల్లు. బట్ ఇప్పటికి కూడా చూడటానికి చాలా బాగుంటాయి. మా బాల్కనీలో నించుంటే కనపడతా ఉంటాయి. మీకు కూడా కొత్తగా అనిపిస్తుంటుంది, ఎక్కడో మూవీస్లో చూసినట్టుగా అనిపిస్తుంది ఆ ఇల్లు చూస్తే. ఆ కింద హౌస్ చూసారు కదా, పెంకుటిల్లు 2 స్టోరీడ్ హౌస్, స్టెప్స్ ఉన్నాయి. అలాగే అక్కడ కూడా ఒక 2 స్టోరీడ్ హౌస్ ఉంది, పైన పెంకుటిల్లు ఉంది చూసారా. ఇవన్నీ పాత ఇళ్ళు అనమాట. సో మా ఊర్లో అంతా ఎంత బాగా గ్రీనరీ కనబడతా ఉందో. సో ఈ హౌస్ని నేను ఇప్పుడు కొత్త ఇంట్లో నుంచి చూపించాను. ఇప్పుడు నేను ఇక్కడ రికార్డ్ చేస్తున్న వీడియోని ఆ కొబ్బరి చెట్టు వెనకాల ఉంటుంది అనమాట, కొంచెం దూరంగా. అక్కడి నుంచి కనపడుతుంటుంది ఈ అపార్ట్మెంట్. ఎలా అనిపించింది మా ఊరు, మా ఇల్లు? నచ్చిందా? నచ్చితే మీకు ఏది నచ్చిందో అది కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.